నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా నాయకురాలు భూలక్ష్మి, కుమారి విజయమ్మ, కప్పిర రేవతిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వీపీఆర్ కుటుంబం అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలలోకి వచ్చారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలపై రాష్ట్రం రగులుతోందన్నారు. మహిళలు మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతుండడం దారుణమన్నారు. మరోసారి టీడీపీ మహిళా నాయకురాలు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని వైసీపీ నాయకులు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని హెచ్చరించారు. నెల్లూరులో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెల్లూరు పార్లమెంట్లో ఒక మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహిళ ఈరోజు వీపీఆర్ కుటుంబం అభివృద్ధి పరంగా కావచ్చు, సేవా సమితి పరంగా కావచ్చు, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరిగింది. ఆమె యొక్క అభివృద్ధిని తట్టుకోలేక అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి గారు ఆమెను యొక్క అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు యావత్తు మహిళలందరూ కూడా అసంగించుకుంటున్నారు. అసలు మాటలని ఇంత నీచంగా దిగజారు మాట్లాడతారా అన్న విధంగా ఈరోజు మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళల్ని గౌరవించకుండా ఈరోజు వైసీపీ పార్టీకి ఈరోజే కాదు గతంలో కూడా అయినా మా అక్క అనితా మేడం ఈరోజు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారంలో ఆమె హోమ్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఇంతకుముందు నారీ సంకల్ప దీక్షకు వచ్చినప్పుడు సోకులు చేసుకొని వచ్చింది, ఏదో వచ్చి లిప్స్టిక్లు కొట్టుకొని మాట్లాడిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు మేము మహిళలందరం కూడా తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా, మహిళల్ని వాళ్ళకి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి మాట్లాడితే వీళ్ళు తగ్గుతారు అనుకుంటున్నారేమో. ఖబర్దార్, తెలుగుదేశం పార్టీ మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే ఒప్పుకునేదే ఉండదు. ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా మధ్య వ్యత్యాసం అని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య సతీమణి అయినటువంటి భారతీ గారిని అసభ్యకరంగా మాట్లాడారని అతని మీద కేసు ఫైల్ చేసి జైల్లో వేయించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ్యత, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మహిళలపైన అసభ్యకరంగా చాలా అగౌరవంగా మాట్లాడినటువంటి గంట అరగంట నూడు వీడియోలు పెట్టి మహిళలు అదేవిధంగా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య సతీమణి గారిని అయినటువంటి బోనమ్మ గారిని అసభ్యకరంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి మాట్లాడినా కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూ వచ్చారే తప్ప ఏ రోజు కూడా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడొద్దని చెప్పి ఖండన చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆయన యొక్క షర్మిల వాళ్ళ చెల్లెల మీద కూడా అసభ్యకరంగా పెట్టినా కూడా అదే పరిస్థితి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నిన్నటి రోజున మన అనిల్ కుమార్ గారు ఒక మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఆయన స్టాటిస్టిక్ డేటా గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రసన్న మాట్లాడిన విషయంలో తప్పేముంది అన్నా, మీకు ప్రభాకరణ నీ ప్రాణానికి హాని ఉంది కాపాడుకున్నా అంటే ఈ మధ్య స్టాటిస్టిక్ డేటా ద్వారా 800 మంది భార్యలంటే భర్తను చంపేశారంట. ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు అర్థం కావడం లేదా? మీకు మేడం ఏం మాట్లాడారు? ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, మీరు దోసుకున్న దాని గురించి మాట్లాడినప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి గురించి మీరు ఆన్సర్ చేయాలా తప్ప కుటుంబాలతో ఏం పనండి, మహిళల యొక్క వ్యక్తిత్వాలతో ఏం పని, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏం పని, వాళ్ళ మ్యారేజ్లతో ఏం పని? ఇదేనా? ఒక్కసారి మీ ప్రసన్న మాట్లాడినటువంటి వీడియోస్ని మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య తల్లి బిడ్డలకి చూపించండి. ఓకే, కరెక్ట్గా మాట్లాడాలంటే అప్పుడు మీరు మాట్లాడండి బయట వచ్చి. అంతేకాకుండా ఈరోజు వేమిరెడ్డి గారి కుటుంబం పైన హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. దేనికి పెట్టాలి? జగనన్న గారికి మీకేనా అభిమానులు ఉండేది? మీకేనా బీపీలు పెరిగేది? మీకేనా ప్రేమలు పెరిగేది? మాకుండరా? ప్రశాంత్ మేడం గారికి ఉండరా? మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, మీకు ఇష్టం వచ్చినట్టు బూతులు అసభ్యకరంగా మాట్లాడుతుంటూ చూస్తూ ఉంటారా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ పార్టీ వాళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకొని మహిళల్ని గౌరవంగా మాట్లాడండి దయచేసి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రసన్నకుమార్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి మరొకసారి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు కుమారి విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉందో ఒక దేవతలాగా పూజిస్తారు. గుళ్ళకి వెళ్తే అమ్మవారినే ఎక్కువ పూజిస్తారు. అదేవిధంగా మహిళలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది.
మన కట్టు బొట్టు చూసి కూడా విదేశాల్లో ఉన్న ప్రజలు కూడా మనల్ని అంత గౌరవంగా చూస్తారు. ఎందుకంటే మహిళలకి ఆ మాతృమూర్తికి అంత గొప్పతనం ఇంకెవ్వరికి లేదు. అలాంటి తల్లి చెల్లి అని ఒక భేదంతో మనం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అనుబంధాలతో అన్నదమ్ములు అక్క చెల్లెలని ఒక ఇది ఉంది. కానీ ఈరోజు ఒక కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. మరి అలాంటి మాటలు మాట్లాడడానికి ఆయనకి మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధాకరం. సొంత బంధువై ఉండి కూడా ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధుత్వాల గురించి ఏదైనా మాట్లాడితే పార్టీలకు అతీతంగా మా 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 అని మా చెల్లిలో మా అక్క మా చెల్లెలు అని మాట్లాడే ఒక విధానంతో ఎందుకు అలా మాట్లాడుతాను ఖండించాల్సింది పోయి ఈరోజు ఒక చెల్లి వరుసైన చెల్లెల్నే అలాంటి భాష మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో 54,000 ఓట్లతో మెజార్టీతో సాధించిన ఆవిడ్ని మొదటి నుంచి కూడా ఎలక్షన్ నిలబడి టికెట్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డిని దేవత శివపార్వతులు భార్యాభర్తలు ఇక్కడ ఈ జిల్లాలోనే కూడా ఎవరు అంత సేవలు చేయరు. తన సొంత నిధులతో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు, ప్రశాంత్ రెడ్డి వాళ్ళిద్దరూ పార్వతి పరమేశ్వరులు అని చెప్పి దండం పెట్టి వాళ్ళ చుట్టూ దేవుడు దేవత అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఆమె దెయ్యంలా కనిపిస్తుందా? ఇది ఎంతవరకు సభ మీరు మాట్లాడింది? మీరు ఏదో చెయ్యాలి. మొన్న లోకేష్ బాబు రావడం జరిగింది నెల్లూరుకి. వచ్చి వెళ్ళంగానే వాళ్ళకి కడుపులో ఏదో ఒకటి ఆలోచన పడిపోయింది. దీన్ని ఏ విధంగా అయినా కానీ మనం ఒక చెడ్డ భావంతో మన జిల్లా అంతా రాష్ట్రం అంతా దూసుకొని వెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం అది ఒక ప్లాన్తో చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే లోకేష్ బాబు వచ్చి విజయవంతమైన ఈ విజయ సంబరాల్లో ఉన్నారు వీళ్ళు, వీళ్ళకి ఏదో ఒకటి మనం ఇచ్చేయాలని చెప్పి ఈరోజు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పొరుగు మీరు తీశారు. ఈరోజు మీకు అంత మాత్రం జ్ఞానం లేదా? మహిళలు ఏ విధంగా మాట్లాడతారు? ఇది మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ గొడవలు జరిగినా ఇదే అదే మాట్లాడతారు. పోయినసారి ఒక 3 సంవత్సరాల ముందు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కారుతో కాళ్ళు తొక్కిచ్చేశారు. ఆ రోజు ప్రాణాలు పోయింటి. ఏంటి పరిస్థితి? ఈరోజు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇట్లా వచ్చి చేశారని చెప్పి. రేవతి గారు చెప్పినట్టుగా మీరు అక్కడ ఫుటేజ్లో చూపించండి, ఎవరు గొడవ చేశారో దాన్ని బయట పెట్టండి, మీరు అరెస్ట్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ఈరోజు చాలా దారుణం. ఆ రోజు ఎవరు ఖండించలేదు ఆ మాటకి. పార్టీలో ఉంటే ఒక విధంగా, పార్టీలో లేకుంటే ఒక విధంగా. ఇది ఎక్కడ రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. దీంట్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ నీకు బంధుత్వాన్ని కూడా మర్చిపోయి నీచంగా మాట్లాడినందుకు నీకు తగిన శిక్ష పడాల్సిందే. వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము మహిళా విభాగంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. చాలా దారుణం. ప్రశాంత్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఏం భాష అయ్యా? 200 సంవత్సరాల ముందే జ్యోతిరావు ఫులే తన భార్య అయిన సావిత్రిబాయి ఫులేని చదివించి ఆ రోజు ఎన్నో అవమానాలు పాలు చేసినా కానీ ఆ రోజు ఆమె చదివి ఆయన వాళ్ళ భార్యను చదివించి బాల్య వివాహాలంతా రద్దు చేసి వివాహాలు ఇతంతులు ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ వివాహం చేసుకుని ఒక ప్రాధాన్యత 200 సంవత్సరాల ముందు తెచ్చారు. మీ కల్చర్ ఏమైంది? ఈరోజు ఆ మ్యారేజ్ చేసుకుంటే నీకెందుకయ్యా నొప్పి? చేసుకోవచ్చని రైట్స్ ఉంది కదా, చట్టంలో ఉంది కదా. తన వ్యక్తిగత విషయాలు మీకెందుకు? అసలు చేసినప్పుడు మీరే సూర్యులు వీరులు అని చెప్పి మీరే మాట్లాడారు. మీరే పెద్ద మనిషి అని అనుకుంటున్నాం మేము, మీరే పెళ్లి చేస్తారని అనుకుంటున్నాం మేము. ఆ రోజు నచ్చింది, ఈ రోజు నచ్చలేదా? చాలా తప్పు ఇది. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. మీకు మంచి ఇలువలతో ఉన్నారని మేము ఇప్పుడు దాకా భావించాము. ఇలాంటిది చేస్తే మీరు నీచంగా ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంటారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మహిళలను కించపరుస్తున్నారు. మేము మహిళలమి బయటికి రావాలంటే సిగ్గుతో చచ్చిపోయే విధంగా వాళ్ళు మాట్లాడే భాష ఉంటుంది. ఇవన్నీ కానీ గత రాజకీయాల్లో లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే ఉంది. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మని అవమానించిన రోజు చిరునవ్వులు చిందుతూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఖండించలేదు. సొంత చెల్లి షర్మిలమ్మని ట్రోల్ మీద ట్రోల్ చేస్తే బూతులు పెట్టి ఎక్కడా కూడా ఖండించలేదు. అయ్యన్న పాత్రుడు రోజా గురించి మాట్లాడాడని ఇంటి మీద దౌర్జన్యం చేసి ఇళ్ళు పగలగొట్టి
గందరగోళం చేసి అర్ధరాత్రిలో అరెస్ట్ చేసి పారిపోయే విధంగా అక్రమ కేసులు పెట్టారు. మీ గోరంట్ల మాధవ్ నేను ఇక చెప్పలేను. నూడు ఫోటో తీసి ప్రజలందరూ చూసే విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఎక్కడా కూడా దాని గురించి చర్యలు లేవు. ఇకపోతే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో అతనికి కొత్తమే కాదు, శ్రీలాలుడు. అతను స్త్రీ జాతిని కించపరచటంలో ముందుండే వ్యక్తి. అతను గతంలో కూడా ఎలక్షన్కి ముందు ప్రశాంత్ రెడ్డి గారిని కించపరిచే విధంగా పరుష పదజాలంతో మాట్లాడితే ఆమె చెప్పింది, అన్నా నేను నీ తోడ పుట్టిన దాన్ని, మీ చెల్లిని పంపిన కుటుంబంలోనే నేను వచ్చానని చెప్పి ఆమె చెప్పింది. ప్రజలందరిలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పింది ఒక మహిళ. అలాంటి మహిళ గురించి నువ్వు గెలిచేదానికి ఆ రోజు అసభ్యకరంగా మాట్లాడావు. తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత మరలా అది అంతకుముందు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారిని నారీ సంకల్ప దీక్షకు వచ్చినప్పుడు ఆమె గురించి చండాలంగా మాట్లాడావు. ఇప్పుడు మరలా 1 సంవత్సరం తర్వాత అదే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మహిళలమే సిగ్గుతో మేము ఇలా మాట్లాడాడు అని చెప్పుకోలేని విధంగా మా మహిళా లోకం అంతా తలదించుకునే విధంగా మాట్లాడాడు. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి, మాకు మనస్సాక్షి ఉంది. మీరు మాట్లాడుతూ ఉంటే పడుండేదానికి. పైగా ఈరోజు కూడా పశ్చాత్తాపం అనేది ఎక్కడా లేదు. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. ఇదేనా మీ నల్లపరెడ్డి వంశ చరిత్ర? ఇదేనా మీకు ఆయన మీ నాన్నగారు నేర్పిన రాజకీయం అని అడుగుతున్నా. మేము ఇక వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఉన్నారు. ఒక్కరైనా సరే ఒక మహిళని ఇలా అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అనేది వదిలిపెట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒక చిలక ఎగురుకుంటా వచ్చింది. సంవత్సరం తర్వాత చిలక పలుకులు పలుకుతుంది. నువ్వు మర్చిపోయావేమో, అసెంబ్లీలో జిప్పు ఓడదీసిన విషయం మా మహిళలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఒక కత్తి అటుంటే ఒక కత్తి ఇటుంటుందంట. నీకు అలవాటే అనిలు. ఓ తమ్ముడు అనిల్ గారు, నీకు అలవాటే. నీ భాష, నీ విధానం, మేము చిన్నగా మాట్లాడినా, నువ్వు పెద్దగా మాట్లాడినా మేము ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నాం. ఇల్లు ధ్వంసం చేసినది ఎక్కడా లేదా? నువ్వు చెప్తే ప్రజలు వినాలా? ధ్వంసం చేయటం అంటే ఏంటో నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దొంగ కేసులు పెట్టించటం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. సిగ్గు శరము ఉంటే ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా చేయాలా? ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశారని చేయాలి? ఆమె అక్రమాల్లో అన్యాయాల్లో చేసిన పనుల్లో పర్సంటేజీలు తీసుకున్నావు అని చెప్పని అడిగింది. మీరేం చెప్పాలి? దానికి సమాధానం చెప్పాలి, వివరణ చెప్పాలి. మీరు అది ప్రజాస్వామ్యంలో ఉన్నారు. అలా కాకుండా నువ్వేం చెప్తావో ఆయన మాట్లాడిన భాషకి కౌంటర్ ఇవ్వాలని చెప్తావు. నిజమే, మీ ఎమ్మెల్యేలు ఆడవాళ్ళతో లైంగికంగా వేధించినవి, ఫోనుల్లో రికార్డుల్లో వచ్చినవి అవన్నీ చెప్పాలి. అమ్మాయిలని ఫోనుల్లో బుక్ చేసుకొని వాళ్ళ ఫేసులు చూసి చెన్నైకి తీసుకుపోయేది చెప్పాలి, బెంగళూరుకు తీసుకుపోయేది చెప్పాలి. ముఖ్యంగా ఒక నాయకుడు పోతిరెడ్డిపాలెం దగ్గర ఒక గెస్ట్ హౌస్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని తీసుకెళ్ళింది చెప్పాలి, చెన్నైకి వెళ్ళింది చెప్పాలి, హైదరాబాద్ గెస్ట్ హౌస్లో చేసేది చెప్పాలి. కానీ ఏం చేస్తున్నారో మాకు తెలీదు, మేము చెప్పలేము. ఇక మేము మాట్లాడితే మీరందరూ లేనప్పుడు వద్దు, మాకు ఆ నింద వద్దు, మాకు అది కూడా రాదు. కానీ మీ భార్యలు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. అనిల్ కుమార్, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ వెనక కూర్చున్న లైన్ మొత్తం ఇన్క్లూడ్. ఒక్కసారి ఈ మహిళలందరినీ ఫోటో తీయండి ప్లీజ్ దయచేసి. వీళ్ళల్లో ఇన్క్లూడింగ్ నన్ను కూడా, నీ వైసీపీ కార్యకర్తలు వీళ్ళల్లో ఒక అమ్మాయి, నీ వైసీపీకి సంబంధించిన ఒక విధవ బాత్రూముల్లో ఫోటోలు తీస్తుంటే అనిలన్నా మమ్మల్ని బాత్రూముల్లో వీడియోలు తీస్తున్నారన్నా అని చెప్పని అడిగితే
ఆ అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి దొంగ కేసు పెట్టి ఈ మహిళలందరినీ జైలుకు పంపావు. నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా, నీకు రోషం లేదా అని అడుగుతున్నా. వాళ్ళతో పాటు కప్పెర శ్రీనివాసుల మీద కక్ష కట్టిన నువ్వు 307A2గా నన్ను చేర్చావు. నీకు సంస్కారం సభ్యత లేదా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి, ఈయన చేసిన పనులు పీడీ యాక్ట్ పెట్టేదానికి మా ఆయన మీద ప్రయత్నించావు. నువ్వు ఒక మనిషివా అని అడుగుతున్నా. మేము కూడా వ్యక్తిత్వ దూషణ చేయాలంటే 1000 కోట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పన్నులు చేసి సంపాదించాడు. నీకు 1000 కోట్లు ఏ విధంగా వచ్చాయి, మీ నాన్నకు ఏ విధంగా వచ్చాయి? ఈ మధ్య చెప్తున్నారు పొదలకూరు రోడ్లో మీకు ఉన్నాయి కదా, అక్కడ మా ఆస్తులు నా పుట్టినూరు అని చెప్తున్నాం కదా. తమరి నాన్నగారు ఇంకో అది కూడా నేను చెప్పలేను, నీకు కూడా 2 అమ్మలంట అక్కడ పెట్టుకొని వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులు దోచుకొని సంపాదించుకొని ఏ విధంగా రైలు పట్టాల మీద చనిపోయాడో నువ్వే చెప్పాలి. ఇకపోతే నెల్లూరులో ముగ్గురు మహనీయులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, నల్లపరెడ్డి వంశం అన్నావు. ఆనం వంశం నీకు గుర్తు లేదా అని అడుగుతున్నా. తమరు వెన్నుపాటు పొడిచిన తీరు గుర్తులేదా అని అడుగుతున్నా. సొంత బాబాయి రూపకుమార్ యాదవ్ అని తొక్కేసింది గుర్తులేదా అని అడుగుతున్నా. నువ్వు చేసిన వెధవ పనులన్నిటికీ మసిపూసి రూపకుమార్ మీదకి నెట్టేసి నువ్వు హ్యాపీగా ఉన్నది గుర్తులేదా అని అడుగుతున్నా. నాకు నిన్ను చూస్తే అనిల్ గారు ఒకటే గుర్తొస్తుంది, చెప్పాలి. మన పాత పురాణాల్లో యుద్ధానికి వెళ్ళి ఒక రాజు భయపడి ఇంటికి వచ్చేస్తే పసుపు నీళ్ళు ఇచ్చిందంట వాళ్ళ ఆవిడ. సిగ్గుతో రోషంతో మళ్ళా తిరిగి వెళ్ళాడు యుద్ధ భూమికి. నీకు కూడా అది లేదు. నువ్వు కూడా సంవత్సరం తర్వాత యుద్ధ భూమి నుంచి పారిపోయినట్టు ఇక్కడ కార్యకర్తలను వదిలేసి చెన్నైకి పారిపోయి ఈ రోజు వచ్చి తగుదునమ్మా అని నీతులు చెప్తున్నావు. మీ ఇంట్లో నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, ప్రతి నాయకుడి ఇంట్లో ఉన్నారు. ఒక మహిళని ఆ విధంగా కించపరిచారే, ఎక్కడైనా మీ ముఖంలో పశ్చాత్తాపం కనపడుతుందా అని అడుగుతున్నా. రాజకీయాల్లోకి మహిళలు ఎలా రావాలి? రేపు మీకు మహిళా కోటా ఏర్పడితే మీ ఇళ్లలో మీ భార్యలను కూడా తీసుకురావాల్సి వస్తుంది, మీ చెల్లెళ్ళను కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఆ రోజు ఇదే విధంగా మేము మాట్లాడితే మీరేమైపోతారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా. మీరు మాట్లాడే ముందు ఒక కత్తి అటు ఒక కత్తి అంట, అటు కత్తి ఉంటే నీకు అదే బుద్ధి. అసెంబ్లీలో ఏ రోజైతే నువ్వు జిప్పు ఊడదీసావో నిన్న అసలు మేము మగ పురుషుడుగానే లెక్కేసుకోవట్లా. మహిళలని చూడకుండా కొట్టించి దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించావో నిన్న అసలు మగోడుగానే భావించట్లా మేము. కాబట్టి నువ్వెంత చించుకోనరిసినా, నువ్వు ఎలా చెప్పినా నువ్వు వేస్ట్, మళ్ళీ ఎగిరిపోతావు. నువ్వు ఇక్కడ ఉండే కార్యకర్తలు ఎవరు కానీ అతను నమ్మి మోసపోకూడదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మహిళలు మేము అడుగుతున్నాము, రాజకీయాల్లో రావాలంటే మన ఆస్తులు, మన మీద ఉండే కేసులు ఒక లెటర్ రాసి పెట్టి ఇచ్చినట్టు మా యొక్క పరిస్థితులు మా గురించి మేము రాయాలా అని చెప్పి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా అని అడుగుతున్నా. రాజకీయాలకి క్యారెక్టర్లకి సంబంధం ఏంటి అని అడుగుతున్నా. పని చేయాలి అని అడుగుతున్నా. కాబట్టి అనిల్ కుమార్ నువ్వు కానీ నోరు విప్పి మాట్లాడావంటే నీ చిట్టా విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడుగుతున్నా. నీకు ఇప్పుడు ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి నిన్ను మెచ్చుకునేదానికి, మళ్ళీ నెల్లూరు ఇన్ఛార్జ్ ఇచ్చేదానికి తెగ తంటాలు పడుతున్నావు. ఆ పప్పులేం ఉడకవో. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తప్పుకునే రకం కాదు, జారుకుంటూ ఎక్కే రకం. కాబట్టి నువ్వు వృధా ప్రయాస. మహిళల్ని కించపరిస్తే ఎవరైనా మహిళే, మీ భార్య అయినా మహిళే, నీ తల్లైనా మహిళే, నేనైనా మహిళే, ప్రశాంత్ రెడ్డి మేడం అయినా మహిళే. మహిళల్ని కించపరిస్తే ఎంకరేజ్ చేసేదానిలో నువ్వు మొదటి వాడివి. నాకు గుర్తుంది, నువ్వు మర్చిపోలా. మా సంతపేటలో ఒక మహిళతోటి నువ్వు స్క్రిప్ట్ రాయిచ్చి నువ్వు చెప్పి ఆ రోజు కూడా నన్ను అలాగే చేసావు. నువ్వు అనుకుంటున్నారేమో మీరు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, అనిల్ కుమార్ కానీ, ఇంకొకరు కానీ మేము రాజకీయాలు
అయిపోతారు. ఆ రోజు చెప్పా, నన్ను కళ్ళ నీళ్ళు పెట్టించావా అని, నువ్వు ఓడిపోతావు, 10 నియోజకవర్గాలు తెలుగుదేశం కూటమే గెలుస్తుందని చెప్పా. అదే విధంగా గెలిచింది. ఇదే రోజు మరలా ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఈరోజు బయటకు వచ్చి మామూలుగా మాట్లాడచ్చు, కానీ ఆమె మనసు ఎంత క్షోభపడిందో, ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో ఒక మహిళగా మేమే కానీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ మహిళ యొక్క కళ్ళ నీళ్ళు తగిలితే ఉసురు కొట్టి అన్నవాడు పోతాడు, మీరు పక్కనొచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నాశనం అయిపోతారని చెప్పి నేను చెప్తున్నాను. మీరు గమ్ముగా ఉండాలి. లేదంటే బెట్టింగ్లు ఎవరు చేశారో, సింగిల్ నెంబర్లు ఎవరు చేశారో, గ్రావెల్ ఎవరు తవ్వారో, ఇంకా మీరే చెప్తున్నారు పర్సనల్గా మేము మాట్లాడితే మీరు కూడా పర్సనల్గా మాట్లాడాలని. మేము కూడా అదే పర్సనల్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి మాట్లాడే అర్హత లేదు. మా పొంగూరు నారాయణ గారి ఇంటి మీదకి రమా మేడం ఒక్కటే ఉన్నప్పుడు 60 మంది పోలీసులు పంపించిన దౌర్జన్యం మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలేదు. ఇకపోతే పట్టాభిరామరెడ్డి గారిని దాడి చేసినప్పుడు మొత్తం సీసీ ఫుటేజీలు కానీ, మీడియా కానీ ఎవరు దాడి చేశారా, ఎలా కొట్టారా, ఏ విధంగా తరుముకున్నారా అని ఉంది. మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎవరు కొట్టారు, ఎవరు కారు తిప్పేశారు, ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు పొగలు కొట్టారు, సీసీ ఫుటేజీలు మనుషుల ఫేసులతో మీరు కానీ పెట్టగలిగితే అప్పుడు వేమిరెడ్డి దంపతులు కానీ ఇది చేశారని రుజువు చేస్తే మేము మీకు చెప్పిన దానికి తల ఉంచుతాం. కేసులు పెట్టుకోండి, కేసులు చేయండి. తిట్టిన దానికి ఎలాగూ కేసు పెడతారు, మహిళా లోకమంతా ధ్వజమెత్తుద్దని కౌంటర్ కేసు కోసం ఆహా ఏమి ప్లాన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఓర్పు ఓర్పు అంటున్నారు. దయచేసి మీడియా సమక్షంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకే విన్నపం చెప్తున్నా, ఏ మహిళనైనా కించపరిస్తే మీరు కిరణ్ గారికి ఎలా అరెస్ట్ చేశారో 24 గంటల్లో, అదేవిధంగా 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ మేడం గారికి క్షమాపణ చెప్పాలని తెలియపరుస్తూ, నీకు గతంలోనే చీరా సారా గాజులు పంపించాల్సింది ప్రసన్న కుమార్ రెడ్డి, మిస్ అయ్యావు, మరలా చీరా సారా గాజులు తెచ్చిస్తాం, అంతేగాని మేము మీ ఇళ్ల మీదకి వచ్చి ఏమి చెయ్యము. కాబట్టి మహిళల్ని కించపరచడం మానేసుకుంటే వాళ్ళని, లేదా సర్వనాశనం అయిపోతారని హెచ్చరిస్తున్నాను. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.